ఇప్పటి వరకు మీరు అనేక పార్టీలకు మద్దతు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి కావచ్చు, మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మన జిల్లాకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ ఏ ఒక్క విషయంలోనూ న్యాయం జరగలేదు. కాబట్టి ఒక్కసారి బీసీవై పార్టీకి అవకాశం ఇవ్వండి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి నిధులు కేటాయించి పూర్తి చేయించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి స్థాయిలో పోరాటం చేసి బీసీవై పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ జిల్లా వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా బీసీవై పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కేవలం నంద్యాల జిల్లానో లేదంటే రాయలసీమ ప్రాంతం మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఏం జరుగుతోందో ప్రభుత్వం గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల కాలంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, రైతాంగానికి సంబంధించి కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, విద్యార్థులు ఉద్యోగస్తుల సమస్యలకు సంబంధించి కావచ్చు, బీసీలు బహుజనులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఈరోజు ప్రతి గ్రామంలో చిన్న పిల్లలను అడిగినా చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో ఏం సాధించారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏదైనా చేసింది అంటే అది పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో ఉన్న వేల కోట్ల విలువైన భూములు వీళ్ళ బినామీలకు అప్పనంగా అప్పచెప్తున్నారు. 90 రూపాయలకి ఇస్తున్నాం, 99 పైసలకి ఇస్తున్నామంటూ. అదేవిధంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు, శాండ్ దందా చేస్తున్నారు, అదేవిధంగా అక్రమ మైనింగ్లు చేస్తున్నారు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సంపదను సహజ వనరులను పూర్తి స్థాయిలో కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చేయాలని కానీ ఏ ఒక్క వర్గానికి మంచి చేయాలని కానీ గతంలో వీళ్ళిచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏ ఒక్కరికి లేదు అనేది ఈరోజు స్పష్టంగా కనబడుతోంది. మరి ఈ 20 నెలల కాలంలో వీళ్ళిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకోపోగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా సమస్యలను తప్పుదారి పట్టించి ప్రజలను మరోవైపు మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రావీణ్యత ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకుడికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దానికి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు బీసీలకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే దాన్ని ఏదో రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణలు చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి. మరీ ముఖ్యంగా గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వీళ్ళ నీచ రాజకీయాల కోసం, వీళ్ళ కుట్రల కోసం, కుతంత్రాల కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయో మనందరం కూడా గుర్తించాలి. గత 14-15 నెలల కాలం నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలపైన కావచ్చు, అక్కడ జరుగుతున్న అపచారాలపైన కావచ్చు ఆరోపణలు చేసి ఈ 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి దాన్ని వీళ్ళకి సంబంధించిన తోక పత్రికలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన సొంత మీడియాల్లో ప్రముఖంగా రాసుకోవడానికి తప్ప రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన కానీ మిగిలిన సమస్యలపైన కానీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం లేకుండా ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక్కటి జరగడం లేదు. తిరుమల విషయంలో ఎక్కడో ఒక చోట
ఈ వివాదానికి ముగింపు పలుకుతారనుకున్న ప్రతిసారి కూడా కొత్త కొత్త వివాదాలను తీసుకొని వచ్చి కేవలం మన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను మనం చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పైన కొన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలను తప్పు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంది. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చైర్మన్ యొక్క స్థానాన్ని కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. భగవద్గీతను గురించి కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు అతనికి ఉంది అంటే నిజంగా ఎలాంటి నీచమైన స్థితికి వీళ్ళు దిగజారుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంటే అది ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఎంతో పవిత్రమైన పదవి. అలాంటి పదవిని ఒక వ్యాపార కోణంలోనో లేదంటే మరో కోణంలోనో చూస్తూ నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే ఇలాంటి నీచమైన వ్యక్తిని వెంటనే ఆ పదవి నుండి తప్పించి అతని మీద వెంటనే కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఈ ఒక్క అంశమే కాదు, అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని అంశాలపైన తప్పుదారి పట్టించి ప్రజలను యామారించే ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నించితే మేము ఇబ్బంది పెడతాము, కేసులు పెడతాము, అణిచివేస్తామంటూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలనకు అంతం పలికి ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరము ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.